రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. వారం రోజుల్లో ఎమ్మెల్యేల నివాస భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. ఇంటీరియర్ పనులతో పాటు మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థలకు ఆదేశించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల నివాస భవన నిర్మాణ పనులు కూడా తుది దశలో ఉన్నాయని చెప్పారు. రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కావాలని కొందరు అమరావతిలో ప్లాట్ల కేటాయింపులపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలు అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు, చేయగానే చేయడం. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు బంగళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తా ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఇస్తా ఉన్నారు. ఇచ్చిన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి ఉన్నాయో ఆ బ్లాక్లు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. బిల్డింగ్స్ బ్రహ్మాండంగా తయారైపోయినాయి, రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, తర్వాత లేఅవుట్ రోడ్స్ తయారవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ 2026 ఎండింగ్కి అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతుంది. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ 27కి పూర్తి అయిపోతున్నాయి. 28 ఆగస్టుకి ఐకానిక్ టవర్స్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే మొత్తం అప్పులు చేసిపోయింది, ఇంకా అమరావతికి డబ్బులు ముట్టవు, అమరావతి కట్టలేరు అనే ఒక దురుద్దేశంతో ఉన్నారు. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రిపోయిన ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. 98.6% అంటే కేవలం 1.4%. అంటే అది కూడా కేవలం 674 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే ఇవ్వాలి అవుట్ ఆఫ్ 35,017 ఏకర్స్లో. అంటే అంతా ఇచ్చేసాం. వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళ వల్ల ఆగింది. దాన్ని కూడా ప్లాట్లు ఇవ్వలేదని మీటింగ్లు పెడతారు. కాబట్టి ఇలాగే పెడితే మీ పరిస్థితి ఆ 11 సున్నా అవుతాయి.